అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున కోల్కతాలో అడుగుపెట్టిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే ఉదయం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ సందడి చేశారు. అతన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మెస్సీని దగ్గర నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురు చూశారు. ఇలాంటి సమయంలో మెస్సీ స్టేడియంలో నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకుని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేసేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన టెంట్ ను కూల్చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేశారు. ఇదిలా ఉంటే కోల్కతాలోని లేక్ టౌన్ లో ఏర్పాటు చేసిన 70 అడుగుల అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ విగ్రహాన్ని శనివారం బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహం వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ, ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కోల్కతా ప్రజలు జాతీయ జట్టుకు నాకు ఇచ్చే మద్దతుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు మెస్సీ.